control. బ్రో అక్కడ మల్లేష్ గౌడ్ వాళ్ళు ఇల్లు ఎక్కడ? ముందట స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మల్లేష్ గౌడ్ ఎవరు? హాయ్, నేను సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్. మీ గురించి సన్నీ ఎప్పుడు చెప్తుంటాడు, కానీ సన్నీ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కలవలేదు. అవును, మీ గురించి కూడా చెప్తాడు. నాకు ఎప్పుడు ఫ్రెండ్లా ఉండడం మన అదృష్టం. అవును. హలో, నా ఊరికి వస్తున్నారు కదా, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ చెరువు కట్ట దగ్గరికి వస్తున్నాము, నువ్వు కూడా వచ్చేసి. సరే వస్తున్నా. ఓకే. లక్కీ వస్తున్నాడు, మనం చెరువు దగ్గరికి వెళ్దాం. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము బీటెక్ నుండి ఫ్రెండ్స్. మేము ఎప్పుడు కలిసినా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చెప్పురా. రే, ఆన్లైన్లో ఉన్నావారా నువ్వు? మా ఆన్లైన్లో లేదురా, రోడ్ మీదే ఉన్నారా? ఆటోనారా? ఏ నిజం మా బండి మీదేరా? సరే తొందర రా మరి. పొట్టోడా, ఎందుకురా మేమంటే అంత ఇష్టం? ఇప్పుడు మేము కావాలా
తిలక్ గడ్ కావాలా, మధుగడ్ కావాలా, మహేష్ గడ్ కావాలా అంటే ఏం చెప్తావు? ప్రాణం కావాలా, మీరు కావాలంటే నాకు ప్రాణమే కావాలంటరా. ఎందుకంటే నా ప్రాణం మీరే. అంతేకాని మీరు వాళ్ళు అదేం లేదురా. నాకు డౌట్ రా, నేను ఆల్కహాల్ తాగితే అందరూ ఆల్కహాలిక్ అంటారు, అదే మరి ఫ్యాంటా తాగితే ఫ్యాంటాస్టిక్ ఎందుకు అన్నారా? ఇంకేరా మేము వచ్చిన ప్రతిసారి కలుస్తాం, కానీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం వాడిని. అసలు ఎన్ని భూములు కొన్నామన్నది కాదు, ఎదుటివాడి గుండెల్లో ఎంత స్థానం సంపాదించామన్నదే ముఖ్యం. అది వాడు సంపాదించుకున్నది. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మాటలతో బయటికి మంచిగా నటించడం అలవాటైపోయింది ఈ రోజుల్లో. కానీ వాడు అలా కాదు. మన ముఖం చూసుకోవాలంటే అర్థం చూసుకోవాలి, వేరే వాడి మనసు తెలుసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. వాడందులో ముందుంటాడు. లక్కీ వస్తున్నాడు. సన్నీ, మన సన్నీ వాళ్ళ తమ్ముడు. మల్లేష్. మరి మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? మాది ఒక గొడవ దగ్గర స్టార్ట్ అయింది. లక్కీ, మీ అన్న వస్తుండు. కొంచెం వండున్నావు. ఏమైందిరా? ఏం లే అన్న, అక్కడి కింద పడ్డా. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనం మాత్రం ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. సరే, అక్కడ ఏదో గొడవ జరుగుతుంది. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకొని వస్తా. వెళ్తా. నా పైసలు ఎప్పుడు ఇస్తావు? పైసలు ఎప్పుడు ఇస్తావు? తర్వాత ఇస్తాను, పైసలు. రేపు ఎల్లుండి ఇస్తా. ఎందుకు ఇలా పైసలు దమ్ ఎప్పుడు ఇస్తావు? చేస్తున్నావు? ఏమైంది? పైసలు ఇవ్వాలి. రేపు ఇస్తాలే. నేను ఎప్పుడు ఇస్తావు? ఇస్తా. రేపు ఎప్పుడు ఇస్తావు? రేపు రా, ఇస్తా. సరే. వాడిని నమ్మకండి, వాడు పాములు అంటాడు, గుర్తుపెట్టుకో. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ప్రేమ లేని మనసు, ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. చెడు ఆనందంలో కూడా కాటు వేస్తుంది, కానీ మంచి బాధలో కూడా ఉపశమనం కలిగిస్తుంది. కూర్చుందాంపా. సరేపా. ఇప్పుడు చెప్పు, ఏమైంది అసలు? ఓదార్పు అనే పేరుతో మన రహస్యాలు తెలుసుకోవాలని అనుకునే మనుషులే ఎక్కువ. ఇప్పటి వరకు అనుకునే వాళ్ళే కానీ ఇలా నువ్వు ఒక్కడివే అడిగినావు, ఏం సాధించలే బ్రో. ఒకటి గుర్తుపెట్టుకో, నీ సక్సెస్ ఎలా ఉండాలంటే నువ్వా అని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి సార్ మీరా అనేలాగా ఉండాలి. అలా అనడానికి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అయినా నేను నా గమ్యాన్ని కూడా చేరుకోలేను. నీ గమ్యాన్ని చేరుకోవడానికి నీ దగ్గర ఉండేవి 2 దారులు. ఒకటి శక్తి, ఇంకొకటి పట్టుదల. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. అయినా నాతోటి ఎవరుంటారు ఆనందంగా ఉండడానికి? జీవితం ఆనందంగా గడపాలంటే ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకో. ఒకటి, క్షమించలేని వారిని మర్చిపో. ఇంకోటి, మర్చిపోలేని వారిని క్షమించు. అలా అనడానికి నాకు నీలా జ్ఞానం లేదు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని వదిలిపెడితే వచ్చేది. నా వల్ల కాదు, అయినా నాకంత శక్తి లేదు సన్నీ. నీలో ఉన్న శక్తిని ప్రపంచానికి పరిచయం చేయడానికే జీవితం నిన్ను కష్టాల పాలు చేస్తుంది.
నేను ఎంత ట్రై చేసినా ఓటమి తప్ప నాకేం రాదు సన్నీ. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరి సొత్తు కాదు. నిన్ను మరిచి నేడు శ్రమించి చూడు, రేపటి గెలుపు తప్పక నీ వాకిట్లో తలుపులు తడుతుంది. ఫైనల్గా నీకు ఒకటి చెప్తా, నేను ఏదైతే ఓడించలేదో అదే నీ బలం. వీడి దగ్గరున్న ఆస్తి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంత అన్నవోని నాకు అది కావాలంతే. ఇక ఏమైంది సన్నీ? ఎప్పుడు ఉండే ప్రాబ్లమే కదా. అలా అని ఎంత అంటే అంత రిస్క్లో పెడతావా? ఎంత పెట్టినావు? ఎంతో కానీ లైట్ రా. అవసరమా? వేగవంతంగా జీవితం ముందుకు కదలాలంటే దృఢ నిర్ణయం, దృఢ సంకల్పం తప్పనిసరి. అలా అని నీ ఓన్ డిసిషన్ తీసుకుంటావా? రైట్ ఈజ్ రైట్ ఇఫ్ నో వన్ ఈస్ డూయింగ్ ఇట్, రాంగ్ ఈజ్ రాంగ్ ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్. ఇది ఫైనల్ రా. త్వరగా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. అవును, తప్పు ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసనాన్ని అనుభవించక తప్పదు. అయితే మీరు లాస్ట్గా ఎప్పుడు కలిశారు? ఫ్రైడే రోజు ఇంటి దగ్గర కలిసి వచ్చాను. సండే రోజు అలా జరిగిపోయింది. తర్వాత ఇక కలవలేదా? మనిషిని చూపే అద్దం కాకుండా మనసును చూపే అద్దం ఉంటే బాగుండు. ఇప్పుడు అందరు నిజ స్వరూపాలు బయటపడేవి. ఇక్కడ చికెన్ బిర్యానీ దొరికాయన్న మరి. ప్రేమ లేని కాస్ట్లీ బైక్ల కన్నా 5 స్టార్ హోటళ్ళ కన్నా ప్రేమగా పెట్టే పచ్చడే చాలు. ఏమైందిరా ఇందాక అలా అడిగిన? నాకు వీడిపైన డౌట్ ఉందన్న. ఆ రోజు అన్న కాల్ చేసినప్పుడు ఫోన్లో మల్లేష్ అని వినపడింది, కానీ వీడేమో కలవలేదంటున్నాడు. సరే టైం చూసుకొని అడుగుదాం. ఏంట్రా వీడు నన్ను ఇంత గుచ్చి గుచ్చి అడుగుతుండు? ఏంటో వన్ డౌట్ వచ్చిందేమో. డౌట్ వస్తే వాడిని కూడా వాళ్ళ అన్న దగ్గరికి పంపిద్దాం. అన్నా ఎక్కడున్నావు అన్నా? నేను ఇంటికి వచ్చిన, ఒకసారి వస్తావా? సరే అన్న, ఇక్కడే ఉంటా మరి. మళ్ళీ చేస్తున్నాడట, చెప్తాం. ఎప్పుడు వచ్చినవరా లక్కీ? ఇప్పుడే వచ్చిన అన్న, మా తమ్ముడు మనోజ్. హాయ్. ఆ రోజు అన్నీ నాతో మాట్లాడేటప్పుడు మల్లేష్ వచ్చాడు, తర్వాత మాట్లాడతా అని చెప్పాడు. నువ్వే ఉన్నావు ఆ రోజు? అవునా, కలిసిన. ఇప్పుడు ఏందిరా? మరో రోజు కలవలేదన్నావు. అవునరా అన్నా, ఇప్పుడు ఏంది? ఏమైంది? అరే వాళ్ళ అన్న బతకడానికి అర్హత లేదు, వాడికి ఇట్లే చంపేశా. ఇప్పుడు నువ్వు వస్తే నిన్ను కూడా చంపేస్తా. ఎందుకు చంపావురా? రోజు వన్సీ అడిగా, ఇవ్వలే, అందుకే చంపేశా. చెప్పరా. రే ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. సరే చెప్పినావా మరి? చెప్తా మెల్లగా. లవ్ అనేది సిగరెట్ లాంటిది, ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత ఎవరు సావుని వాళ్ళకి చూపిస్తుంది. చాలా మంచిదిరా. ఈ పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తావేమో, కానీ పాపని లవ్ చేసి ఈ జన్మలోనే అనుభవిస్తావు. చెప్తే వినరా, తను నీది కాదు. నాది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తా. ఒక్కసారి నాది కాదనుకుంటే కన్ను కాదు కదా, కంటి రెప్పైన ఎత్తి చూడను. హాయ్ రా మల్లేష్. రేయ్ నేను మళ్ళీ చేస్తా. సరే బాయ్.
ఏమైంది? నాకు అర్జెంటుగా 1C కావాలి. 1C అంటే ఏంట్రా? 1 crore. అంతెందుకు? నాకు కావాలి అంతే. సరే, నా వర్క్ అయిపోయాక ఇస్తా. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఇవ్వను. నాకు కావాలి. ఆస్తి పైసలు పోతే మళ్ళీ వస్తాయి, కానీ మనిషి మీద నమ్మకం పోతే ఏం చేసినా తిరిగి రాదు. సన్నీని మోసం చేసినందుకు నేను చంపేయాలి. హ్యాపీ జర్నీ. ఏం బాధపడకన్నా, కిందుంటా వచ్చాయి.